రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీలు చూస్తే రాజంపేటలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారు గెలవబోతున్నారని, రైల్వే కోడూరులో శ్రీనివాసులు గారు, కరుముట్ల శ్రీనివాసులు గారు గెలవబోతున్నారని, రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారని, తంబలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు గెలవబోతున్నారని, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి గారికి, అలాగే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు, ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి కిషోర్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. పీలేరులో చాలా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నిసార్ అహ్మద్ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తారని రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా రాజంపేట పార్లమెంటు పరిధిలో రాజంపేట వైసీపీ, రాయచోటి వైసీపీ, రైల్వే కోడూరు వైసీపీ, తంబలపల్లి వైసీపీ, పీలేరు కీన్ కంటెస్ట్, మదనపల్లి వైసీపీ, పొంగనూరు వైసీపీ. ఒక్క పీలేరు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల వైసీపీ గెలవబోతోంది. పీలేరులో చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీలు చూస్తే రాజంపేటలో వైసీపీ అభ్యర్థి అమర్నాథ్ రెడ్డి గారు గెలవబోతున్నారని, రైల్వే కోడూరులో శ్రీనివాసులు గారు, కరుముట్ల శ్రీనివాసులు గారు గెలవబోతున్నారని, రాయచోట్లో శ్రీకాంత్ రెడ్డి గారు గెలవబోతున్నారని, తంబలపల్లిలో పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి గారు గెలవబోతున్నారని, పీలేరులో చింతల రామచంద్రారెడ్డి గారికి, అలాగే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి గారికి, మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి గారి సోదరుడు, ఈయన తెలుగుదేశం పార్టీ నుంచి కిషోర్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. పీలేరులో చాలా కీన్ కంటెస్ట్ కనపడుతోంది. మదనపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థి నిసార్ అహ్మద్ గెలవడానికి సంబంధించిన అవకాశం ఉందని, పుంగనూరులో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు గెలుస్తారని రేస్ సంస్థ చెప్తుంది. మొత్తంగా రాజంపేట పార్లమెంటు పరిధిలో రాజంపేట వైసీపీ, రాయచోటి వైసీపీ, రైల్వే కోడూరు వైసీపీ, తంబలపల్లి వైసీపీ, పీలేరు కీన్ కంటెస్ట్, మదనపల్లి వైసీపీ, పొంగనూరు వైసీపీ. ఒక్క పీలేరు మినహా మిగతా అన్ని నియోజకవర్గాల వైసీపీ గెలవబోతోంది. పీలేరులో చాలా నెక్ టు నెక్ ఫైట్ ఉంది అనేది రేస్ సంస్థ చెప్తుంది.